గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, మరికొన్ని కారణాలతో కోర్టు ఒక నిర్ణయం తీసుకుందని, కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పరీక్షల రద్దుకు సంబంధించిన విషయంలో రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని, ఇది దురదృష్టకరం. ఎక్కడైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. నిరుద్యోగుల ఆందోళన చెందవద్దు. జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తాం. నిరుద్యోగులంతా పరీక్షలకు సన్నద్ధంలో ఉండాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కోర్టు ఏదో చెప్తే దాంతో రాక్షస ఆనందం, పైశాచిక ఆనందం పొందొద్దు. నిరుద్యోగుల పక్షాన నిలబడి, వారికి అండగా నిలబడి బాధ్యత గల ప్రతిపక్షంగా సూచనలు, సలహాలిస్తే మంచిదని అన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అసలు తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో వాటన్నిటిని పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో గ్రూప్ 1కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయని, లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశం లోపల ఎక్కడో కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే. కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది దురదృష్టకరం. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియలో ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బాధ్యత. నిరుద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తూ ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ వెంటనే ఇంత తొందర ఎందుకు అనేటువంటి పరిస్థితి నుంచి కూడా మనం ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ గ్రూప్ 1తో పాటుగా మిగతా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నటువంటి వివరాలన్నీ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ సిస్టంలో తయారైనాయో వాళ్ళందరి నోటిఫికేషన్లు వేయడానికి ఆయా డిపార్ట్మెంట్స్ కూడా త్వరితగతిన వాళ్ళ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ప్రభుత్వం తరఫున వారికి సూచన చేస్తూ నిరుద్యోగులంతా ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రిపరేషన్లో ఉండాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష పార్టీలు కూడా పరీక్షలు కోర్టు ఏదో చెబితే రాక్షసానందం పొంది ఇటువంటి ఒక పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం జరగద్దు. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన, సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాను.